గుర్తుపెట్టుకోండి, ఆయన శరీరం, ఆయన రక్తంలో పాలివాడైన ప్రతి ఒక్కడు వాటి కింద ఉండడు. అర్థమవుతుందా? సో మీరు ఒక కొత్త స్పిరిట్ ని పొందుకున్నట్టు. ఓకే, వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ స్పిరిట్ అన్నాడు. ఓకే, ఆ నవీన మనసు గలవారమై ఆయనలో నడవాలి. ఓకే, సో మీ ప్రేయర్ మార్చండి. ప్రభువా, నువ్వు నాకు చేసావు కదా, నువ్వు చేసిన మంచి. మీ ప్రార్థన ఎట్టుండాలంటే ఆల్వేస్ గుడ్గా ఉండాలి. మంచే దేవుడిస్తాడు, మంచినే చెప్పాలి, మంచే పలకాలి, కృపా సహితమైందే వెళ్ళాలి మీ నోట్లోంచి. మీకు అర్థమవుతుంది? సో బాగా ప్రేయర్ చేయండి. 31st దాకా కాదు, మీలో నుంచి మీ ఫ్యామిలీ గురించి మీరు ప్రతి ఒక్కళ్ళు కొంచెం టైం చేసుకొని ఎవ్రీడే ప్రేయర్ చేయండి. ఓకే, సో ఆయన తేవాలనుకున్న ప్రతి మంచి మీ జీవితంలో తీసుకొని వస్తాడు. ఓకే, అనేకులకి మనం బ్లెస్సింగ్ గా మారుతాం. సరేనా? హలో, ఉన్నారు కదా? సో ఎవ్రీడే డోంట్ ఫర్గెట్ టు ప్రే. ప్రతి ఆదివారం ప్రేయర్ చేయడం మర్చిపోద్దు. నేను ఆ గ్రూప్ లోకి, టెలిగ్రామ్ గ్రూప్ లోకి ఏమేమి విషయాలు ఏది ప్రేయర్ చేయాలో మీకు అది పంపిస్తూ ఉంటాను. సో ఏ పర్టికులర్ థింగ్ చేయాలనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ రోజు ఆ వాక్యంతో గడిపి ఆ ప్రార్థన చేస్తే చాలు. ఓకే, మీ ఆత్మని ఆయన దగ్గర నుంచి పొందుకునే స్థాయికి లిఫ్ట్ చేయండి. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, దేవుడు నాలో ఏ మంచి చేయబోతున్నాడు అని గమనించుకోవాలి. కానీ నా జీవితంలో ఏంటి జరిగింది అని అసలు తప్పు మైండ్ సెట్. అర్థమవుతుందా? ఏ మంచి వచ్చింది, ఎటు నుంచి వచ్చింది, వెరీ ఆప్టిమిస్టిక్ గా ఉండాలి జీవితం గురించి. ఓకే, జరిగిద్దా? అవునా? అసలు నువ్వు ఆఫ్ ది డెవిల్, సంబంధి. ఓకే, అటు మాట్లాడద్దు. యేసు ప్రభు సాధించాడని చెప్పి డెవిల్ కూడా చెప్పాలి. అర్థమవుతుందా? దేవునికి లోబడి ఉండే, అపవాదిని ఎదిరించుడే, వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఓకే, సో ఆ సత్యాన్ని మీ లోపలికి అరగనియండి. నువ్వు సాధించావు ప్రభా, ఇంకా నాకు ఈ దిగులు ఇవన్నీ ఉండవు, నువ్వు చూసుకుంటావు, అది అయిపోయింది. ఓకే, రైట్. సో ప్రభు మీ అందరికి అనుగ్రహించును గాక. ఒకసారి లేచి నుంచుందాం. ఓకే, కళ్ళు మూసుకుందాం. మీ చేయి మీ తల మీద పెట్టుకోండి. క్లోజ్ యువర్ ఐస్. పరలోక సంబంధమైన, నేను చెప్పింది చెప్పండి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నా జీవితంలో నేను పొందుకొందును గాక. ఆమేన్, 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 ఆమేన్. నా ప్రతి శత్రువు నా కాళ్ళ కిందకి వచ్చునుగాక, వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా కుటుంబంలో సమాధానం కలుగునుగాక, కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి వ్యాధి, ప్రతి తెగులు, ప్రతి విచ్ క్రాఫ్ట్, ప్రతి బ్లాక్ మ్యాజిక్, ఏ సాతాను సంబంధమైన ఉన్నా నా కుటుంబంలో, నా జీవితంలో, నా బ్లడ్ లైన్ లో లయమగునుగాక, 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 లయమగునుగాక. సో దేవుడు నాకు సిద్ధపరిచిన నీతి, నాకు సిద్ధపరిచిన మంచి, నాకు సిద్ధపరిచిన తన ప్రతి వాగ్దానం నేను స్వతంత్రించుకొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఎలా చెప్పాడో, ఐగుప్తులో నుండి వాగ్దాన దేశంలోకి ప్రతి వ్యక్తి వస్తాడని, అది ఆయన మీ జీవితంలో చేయ సంకల్పించున్నాడు. ఓకే, సే విత్ మీ, నాతో పాటు చెప్పండి. నా జీవితంలో సాతాను ఏ ఏ ఏరియాస్ లో తన వేరు పారిచ్చాడో, సాతాను సంబంధించిన క్రియలు, వాడి పదార్థం, వాడి ఆలోచనలు, వాడి వ్యక్తులు, వాడి కనెక్షన్స్ ఇప్పుడే యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, ఆయన రక్తములో లయమగునుగాక, 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 లయమగునుగాక. ఆయన రక్తము చేత నా కుటుంబం, నా ఆత్మ, నా తల్లిదండ్రులు, నా బిడ్డలు,
నాకు కలిగిన సమస్తం, నేను చేసే పని సమస్తము దీవింపబడును గాక. ఆయన రక్తం అన్నది ప్రభావం ద్వారా, ఆయన రక్తంలో ఉన్న ప్రభావం ద్వారా ప్రతిదీ మహిమగా మారును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రతి కష్టమైన సర్కమ్స్టాన్స్, ప్రతి పరిస్థితి, అపవాది వేసిన ప్రతి ఉచ్చు, అపవాది జీవితంలో తీసుకొచ్చిన ప్రతి నష్టం, ప్రతి ఉపద్రవం, ప్రతి కరువు, ప్రతి మరణం, ప్రతి శాపం నాకు దీవెనగా మారును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. సో డూ ద సేమ్ ప్రేయర్. ప్రతిదీ వాడు మీ జీవితంలో ఓడిపోయాడని మీరు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు విజయం మీ లైఫ్ మీద మీరు పలుకుకోవాలి. నేను అంటున్నది అర్థమవుతుంది కదా. కర్స్ హిమ్ యాజ్ యు విష్. వాడిని ఎంత శపించాలో అంత ధారాళంగా శపించుకోండి. ఓకే, వాడు మిమ్మల్ని కాదు, మీరు వాడిని. ఓకే, తన కింగ్డమ్ మీలో ఎన్నటికీ కనిపించుకోండి. ఓకే, మే గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సండే కలుద్దాం. థ్యాంక్ యూ.